నమస్తే, వెల్కమ్ టు మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అన్ని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకల్ని అణిచివేస్తున్నట్టుగా కూడా క్లియర్ పిక్చర్ అయితే మనకు అర్థమవుతుంది. ఎవరైతే జర్నలిస్ట్ రగన్న ఉన్నాడో, రగన్నకి సంబంధించి పూర్తిగా కూడా టీ న్యూస్లో ఒక 15 నిమిషాల వీడియో విడుదల చేసిన పరిస్థితి. పూర్తిగా కూడా అసలు ఎటువంటి వాస్తవాలు లేకుండా మొత్తం అవాస్తవాలే ప్రచారం చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే జర్నలిస్ట్ రగన్న తొలి వెలుగు వేదికగా కూడా ప్రశ్నించిన పరిస్థితి. కేసీఆర్ చేసిన అరాచకాలు కావచ్చు, 10 సంవత్సరాలు అసలు బీఆర్ఎస్ పార్టీ ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందనేది కూడా మనం క్లియర్గా చూసాం. అసలు రగన్న ఏం చేసిండు, జైలుకు కూడా పోయి వచ్చిండు. ఎస్ఓటి పోలీసు వాళ్ళు పళ్ళు కొంటున్న వ్యక్తిని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే తొలి వెలుగుకి సంబంధించిన సిఇఓ కావచ్చు, అప్పుడున్నటువంటి చైర్మన్ రవిప్రకాష్ కూడా అసలు ఏం చేసిండు, తొలి వెలుగు ఛానల్ని ఎట్లా అమ్మేసిండు ఏంటనేది మనం చూసినాం. ఈరోజు డబ్బుల కోసమే జర్నలిస్ట్ రఘు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి టీ న్యూస్లో ఒక కథనం వచ్చింది కదా. మరి ఆ రోజు డబ్బులే కావాలి అని రగన్ అనుకుంటే తొలి వెలుగులోనే ఉండేటోడు, కేటీఆర్ కోసమే పనిచేసేటోడు కదా. ఆలోచించాలి కదా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ పాయింట్ ఒకటి. పూర్తిగా కూడా ఇప్పుడు మన తొలి వెలుగు అనే ఒక ఛానల్ పెట్టుకొని సొంతంగా సుమారు 1 మిలియన్ మంది సబ్స్క్రైబర్లను తెచ్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 2 సంవత్సరాల్లోనే 1 మిలియన్ మంది సబ్స్క్రైబర్లను అయితే తెచ్చుకున్నాడు. ప్రజా ఆదరణ ఉంది కాబట్టే కదా అంతమంది సబ్స్క్రైబర్లు వచ్చిండ్రు, అంతగానం వ్యూస్ వస్తున్నాయి. ఈరోజు డిజిటల్ మీడియాలో తెలంగాణకి సంబంధించిన వార్తలు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, మార్నింగ్ న్యూస్కి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజమైన జర్నలిజం చేసేది రగన్ ఒక్కడే నాకు తెలిసినంత వరకు. డిజిటల్ మీడియా కాదు, తెలుగు మీడియాలోనే రగన్ ఒక్కడే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మేము చాలా స్టోరీస్ చేసినాం. మేము కూడా వెళ్ళినాం. ములుగు జిల్లా ప్రాంతంలో నకిలీ మొక్కజొన్న వల్ల ఎంతమంది రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 4 రైతులు అయితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మరి అట్లాంటి వాటి మీద మీ టీ న్యూస్ కావచ్చు, లేకపోతే మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మీ విషన్ జిమ్మే పత్రికలు కావచ్చు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడట్లేదని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా భూ కబ్జాలు నడుస్తున్నాయి. ఇంతకన్నా భూ కబ్జాలు నడుస్తూ ఉంటే కూడా ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా పట్టించుకోలేదు. మేము మాట్లాడినాం. మా యూట్యూబ్ ఛానల్స్, మా డిజిటల్ మీడియానే మాట్లాడింది. అందుకనే ప్రజలు మమ్మల్ని ఆదరించారు. అందుకనే మా వీడియో ప్రజలు చూస్తున్నారు. అది కనీసం అంకిత జ్ఞానం కూడా లేకుండా ఇట్లా విషం జిమ్మే పత్రికలను పెట్టుకొని వెలుగు అని రాపించుకుంటూ, లేకపోతే ఆ టీ న్యూస్లో కనీసం ఆ టీ న్యూస్ ఎవరిది, అసలు టీ న్యూస్ ఎవరిది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీ న్యూస్ ఎవరిది, అసలు ఎవరి కోసం పనిచేస్తుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలు ఈ వర్టెక్స్కి సంబంధించి పూర్తిగా కూడా అదంతా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెడుతున్నారని చెప్పేసి ఒక వీడియో చేసిండ్రు. వీడియో చేస్తే దానికి సంబంధించి డబ్బులు అడిగిండు. ఆయన ఛానల్లో క్లియర్గా చెప్పిండు. మార్నింగ్ న్యూస్లో చేసేటప్పుడు ఆయన మీద చేసిన ఎలిగేషన్స్, ఆయన మీద చేసినటువంటి ఇదినంతా కూడా ఆయన ఖండించిండు, మాట్లాడిండు. అసలు ఏం మాట్లాడిండు ఏంటనేది ఒకసారి వెళ్ళి మీరు తొలి వెలుగు ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. 3 మీద ఎఫ్ఐఆర్ అయింది అది అని చెప్పేసి మాట్లాడింది కదా. ఆ ఎఫ్ఐఆర్లో కనీసం ఆయన పేరు కూడా లేదు. కనీసం ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. ఒక పక్క కవిత మీకు బుద్ధి చెప్తూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఒక పక్క కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి మొత్తం చెప్తుంది మీకు, మీ బండారం ఏంటో మొత్తం ఒక్కొక్కటిగా బయట పెడుతుంది. మీరు ఇప్పటికైనా ఈ వైఖరి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు మీకు ఇంకోసారి ఓటు వేయరు, గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దయచేసి ఈ వీడియో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కామెంట్ రూపంలో అసలు మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్ అన్ని.